హై ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఒక స్పోర్ట్స్ పర్సన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. సో ఆ పర్సన్ పేరు మన లలిత్ ఉపాధ్యాయ. ఈ లలిత్ ఉపాధ్యాయ అనే పర్సన్ ఏ స్పోర్ట్కి సంబంధించి మనకి రిలేటెడ్ పర్సన్ అనేది మనకి క్వశ్చన్. సో దానికి సంబంధించి మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ చేయండి అమ్మా. సో రైట్, టైమ్ అప్. సో లలిత్ ఉపాధ్యాయ్ ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ పర్సన్ అంటున్నాం. మనకి హాకీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఐస్ హాకీ, ఫీల్డ్ హాకీ ఉన్నాయి. సో మనకి లలిత్ ఉపాధ్యాయ్ ఫీల్డ్ హాకీ కేటగిరీకి సంబంధించి వచ్చే పర్సన్, నాట్ ఐస్ హాకీ. ఇప్పుడు ఫీల్డ్ హాకీ ఏ కంట్రీకి సంబంధించి నేషనల్ గేమ్ ఉందో మనకు తెలియాలి. ఫీల్డ్ హాకీ ఈజ్ అ నేషనల్ గేమ్ ఆఫ్ ది ఓన్లీ ఫర్ ది పాకిస్తాన్. గతంలో ఇండియా నేషనల్ గేమ్ కూడా మనకి ఫీల్డ్ హాకీ. అయితే 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియాకి ఎటువంటి నేషనల్ గేమ్ లేదని, ఫాదర్ ఆఫ్ ద నేషన్ కానీ ఎటువంటి నేషనల్ లాంగ్వేజ్ లేదనే స్టేట్మెంట్ మనకు 2014లో ఇచ్చారు. సో మనకి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ సో స్విట్జర్లాండ్ లోని లుసానే అనే ప్రాంతంలో మనకు లొకేట్ అయి ఉంటుంది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కంట్రీకి చెందిన తయీబ్ ఇక్రామ్ అనే పేరు మనకు గుర్తుంటుంది. సో హాకీ వరల్డ్ కప్ మనకి మెన్స్, ఉమెన్స్ 2 ఉంటాయి. మెన్స్ హాకీ వరల్డ్ కప్ మోస్ట్ టైమ్స్ విన్నర్ పాకిస్తాన్ 4 టైమ్స్ అయితే, ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ మోస్ట్ టైమ్స్ విన్నర్ నెదర్లాండ్స్ 9 టైమ్స్. థ్యాంక్ యూ.